చెప్పరా మేడం వద్దు మేడం నిన్ను వద్దు మేడం వద్దు మేడం చెప్పరా అయ్యో చచ్చిపోతాను మేడం మేడం వద్దు మేడం చెప్ప ఏం జరిగిందో నిజం చెప్పు కొట్టదు మేడం మేడం అయిపోయావు రా చేతిలో మేడం నాకేం తెలియదు మేడం వద్దు మేడం నిజం చెప్పు నిన్ను నాకేం తెలియదు మేడం చెప్పరా మేడం నిజం చెప్పు చెప్పరా చెప్పు నిజం చెప్పు ఎన్ని దెబ్బలు తింటావు మేడం నీకు దండం నిన్ను మేడం నాకేం తెలియదు మేడం రేయ్ కాళ్ళు పట్టుకుంటే కనికరించే టైప్ కాదురా నేను కత్తిరించే టైపు నిజం చెప్పు నాకేం తెలియదు మేడం నమస్తే సార్ అంబికా మేడం ఎక్కడ మేడం ఇంటరాగేషన్లో ఉన్నారు మీరు లోపల కూర్చోండి సార్ నేను వెళ్ళి చెప్తాను ఓకే నాది నాదన్నదేది నీతో రాలేను అంది రాసిందిలే ముందే సమయం తెలుసున్నదే తప్పదని పయనం నీళ్ళు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము కను తెరిచి మూసేటి ఆటే కదా కన్నీరు జారిపోయే కదా ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము బ్రతుకంటే ఎత్తి మిగిలేది మట్టి చావన్నది జన్మకే అందము అమ్మా రానమ్మా మీ పిల్లలు నదిలో కొట్టుకుపోయారమ్మా ఈ రోజే మీరు నా నుంచి దూరమైన రోజు మీరే నా ప్రపంచం అనుకున్నాను మీతోనే నా జీవితం అనుకున్నాను కానీ నా జీవితంలోంచి మీరు వెళ్ళిపోయి ఈ ప్రపంచంలో నన్ను ఒంటరిదాన్ని చేశారు అందరూ మీరు లేరు అంటున్నారు కానీ ఈ అమ్మ మనసులో మాత్రం ఎక్కడో మినుకు మినుకుమంటూ చిన్న ఆశ నా కన్నయ్య నాకు ద్రోహం చెయ్యడు మీరెక్కడో చోట బ్రతికే ఉంటారు ఎప్పటికైనా మిమ్మల్ని కలుసుకుంటానని చిన్న ఆశతో బ్రతుకుతున్నాను చెప్పరా చెప్ప మేడం చెప్పేస్తాను మేడం మేడం కొట్టదు మేడం ఎరా ఇందాక నాకేమీ తెలీదన్నా మరిప్పుడు నిజమేలా బయటకు వచ్చింది ఈ అంబిక తలుచుకుంటే చచ్చినోడి దగ్గర నుంచి కూడా నిజం బయటికి లాగుతుందిరా మేడం ఏంటి ధర్మతేజ గారు వచ్చారు వస్తున్నాను వీడు నిజం ఒప్పుకున్నాడు వీడిని తీసుకెళ్ళి ఆ చైన్ ఎక్కడ దాచాడో తీసుకురా అలాగే మేడం నమస్తే మేడం నమస్తే నమస్తే సార్ నమస్తే మీరేంటి సార్ ఇక్కడ దాకా వచ్చారు నాకొక్క ఫోన్ కొడితే నేనే మీ దగ్గరకు వచ్చేదాన్ని కదా రావాల్సిన అవసరం వచ్చిందమ్మా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి మీరే పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది అంటే విషయం ఏదో పెద్దదే అయ్యుంటుంది ఏంటి సార్ అది
ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. దానికి మీరు రావడం ఎందుకు సార్? ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకునేదాన్ని కదా. ఇది నా పర్సనల్ విషయం. అందుకే మీతో పర్సనల్ గా మాట్లాడడానికి నేనే వచ్చాను. అర్థమైంది ధర్మతేజ గారు. ఇంతకీ కంప్లైంట్ ఎవరి మీద? లాయర్ గారు. సార్. తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. బహుశా మీరు పేపర్లో చూసుంటారు. ఎస్, కరెక్ట్. ఆ ఆర్టికల్ చదివాను. పేద పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు సహాయం చేస్తుందని, స్కూలు పిల్లల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఫ్రీగా ఆటోలో తీసుకెళ్తుందని చాలా పాజిటివ్ గా రాశారు. ఇలాంటి మనిషి మీద కంప్లైంట్ ఏంటి సార్? పైగా తను ఆటో డ్రైవర్. ఆవిడతో మీకేంటి సార్ గొడవ? మీరు పేపర్లో రాసింది చదివి మాట్లాడుతున్నారు, కానీ తనకి మరో కోణం కూడా ఉంది. ఎంతో బిజీగా ఉండే నేను ఒక ఆటో డ్రైవర్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చానంటే మ్యాటర్ ఎంత సీరియసో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అర్థమైంది సార్. ఇంతకీ తన మీద కంప్లైంట్ ఏంటి? తను ఒక హత్య చేసింది. సార్. లాయర్ గారు. సార్. ఆ వీడియో చూపించండి. ఎస్ఐ గారికి మొత్తం అర్థమవుతుంది. అలాగే సార్. వీళ్ళంతా డ్రగ్స్ బ్యాచా? వీళ్ళ సంగతి తర్వాత చెప్దాం. ఆర్డర్ ప్లీజ్. 2 కార్న్ సూప్. ఓకే. మేడం, మేడం సూప్. ఏయ్ ఆగు. ఏంటి మేడం? ఏంటిది? సూప్ మేడం. అది తెలుసు. సూప్ అంటే ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. వేడి ఎలా కనిపిస్తుంది మేడం?
తాకితేనే తెలుస్తుంది. ఓ అవునా? అయితే వేడిగా ఉందో లేదో నువ్వే చెప్పు. మీ ఫోను ఆటోలో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. అయ్యో అమ్మో, ముఖం కాలిపోయింది. వేడిగా ఉందా? ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? ఆ పెద్దావిడ మీద సూప్ పోస్తావా? అమ్మ బాబులిచ్చిన డబ్బుతో మత్తులో తోలుతూ మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అనాలి. ఛీ! మా ఫ్రెండ్నే కొడతావా? ముందు పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పదండి. మేడం, హలో మేడం, మీ ఫ్రెండ్ చనిపోయింది. అంటే ఆ రాణమ్మ చంపింది మీ అమ్మాయినా? కాదు, తను చంపింది నా కూతుర్ని కాదు, నా కూతురు ఫ్రెండ్ దివ్యని. మరి మీ అమ్మాయి ఎవరు సార్? అక్కడ చెంపదెబ్బ తిన్నది నా కూతురు. ఒక హత్య చేసి నా కూతుర్ని కొట్టిన ఆ రాణమ్మ హాయిగా బయట తిరుగుతోంది. ఆ రాణమ్మను మర్డర్ కేసులో ఇరికించడానికి మీకు ఈ ఎవిడెన్స్ సరిపోతుంది అనుకుంటాను మేడం. అర్థమైంది సార్. ఆ రాణమ్మ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. త్వరలోనే తనని అరెస్ట్ చేసి మీకు కబురు చేస్తాను. నాకు మంచి చేసే వాళ్ళని నేను ఎలా చూసుకుంటానో మీకు బాగా తెలుసు. అలాగే సార్. నాకు చెప్పారు కదా, ఇక ఆ రాణమ్మ ఎలా బయట తిరుగుతుందో నేను చూస్తాను. మీరు వెళ్ళండి. ఓకేనమ్మా, నీ మీదున్న నమ్మకంతో వెళ్తున్నా. షూర్ సార్. పదండి లాయర్ గారు. అలాగే సార్. మర్డర్ చేసి ఏమీ తెలియనట్టు ఎంత హ్యాపీగా తిరుగుతున్నావు రాణమ్మ. నీ స్పీడ్కి బ్రేకులు నేనేస్తాను. ఏంటి ప్రియా, చాలా లాంగ్ సవారీ వెళ్ళొచ్చినట్టున్నావు? లాంగే అక్క, మణికొండ. ఈ మధ్య నీకు గిరాకీలు బాగా పెరిగినట్టున్నాయి. క్షణం కూడా తీరిక లేకుండా నీ ఆటో వందే భారత్ ట్రైన్ లాగా దూసుకుపోతుంది. మరేమనుకున్నావు రాజన్న? ఈ ప్రియా తలుచుకుంది అంటే ఎవరినైనా చిత్తు చేయగలదు, ఏదైనా సాధించగలదు. అది నిజమేలే. నువ్వు ఏకంగా రాణమ్మనే దెబ్బ కొట్టావంటే నువ్వు మామూలు దానివి కాదు. నీ దెబ్బకి ఇప్పుడు రాణమ్మకొచ్చే గిరాకీలన్నీ నీకే వస్తున్నాయి. అందరూ నీ ఆటో ఎక్కడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏదైనా కొత్తగా ఆలోచించాలి రాజన్న. మీరు ఎంతసేపు రానమ్మాది రానమ్మది అంటూ ఆవిడ భజన చేయడమే సరిపోతుంది. నేను మీలాగా కాదు,
నా ఆలోచనే వేరు. నువ్వలా చూస్తూ ఉండు రాజన్న. కొద్ది రోజుల్లో నాతో పోటీ పడలేక ఆ రానమ్మ ఈ స్టాండ్నే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీ దెబ్బకి రానమ్మా ఈ ఆటో స్టాండ్ వదిలిపెట్టి పారిపోతుందన్నావు. చూడు, కిందికి కొట్టిన బంతి పైకెగిరినట్టు ఎలా వచ్చిందో. అదిరిపోయింది కదా. ఎంతైనా సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. ఎవరు సీనియర్ ఎవరు జూనియర్? ఏం మాట్లాడుతున్నావు రాజన్న? ఇక్కడున్నది ప్రియా. ఉన్న విషయం మాట్లాడుకుందామమ్మా. ఎంతైనా రానమ్మా నీకంటే సీనియరే కదా. సీనియరా? అయితే చూడు రాజన్న, నాకిక్కడ ఎవ్వరూ సీనియర్ లేరు. నేనెవ్వరికి జూనియర్ని కూడా కాదు. నాతో మంచిగా ఉంటే నేనెవరికైనా ఫ్రెండ్ని. నాతో పోటీకొస్తే నేనెవరికైనా శత్రువునే. శత్రువు అంటే అవతల వాళ్ళు చేసే పనులకి చంపేలనంత కోపం రావాలి. కానీ నువ్వు చేస్తున్న పనులకి నాకు నవ్వొస్తుంది తప్ప కోపం రావట్లేదు. పిల్ల కుంకవి, నీతో నాకు శత్రుత్వం ఏంటి? జస్ట్ నువ్వు నాకు పోటీదారురాలివి మాత్రమే. నాకొచ్చే కస్టమర్లను లాగేసుకుంటే నేను భయపడిపోయి కన్నీళ్లు పెట్టుకుని ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతానని అనుకున్నావేమో. ఇక్కడ ఉన్నది రాణమ్మ. ఇప్పటిదాకా తను నాతో పోటీ పడింది. ఇప్పుడు నేను పోటీ పడితే ఎలా ఉంటుందో చూపిస్తా. రాజన్న, నాతో పోటీ పడాలంటే ఒక రేంజ్ ఉండాలి. అయినా నాతో పోటీ పడాలంటే నాలాగా స్టైల్ కొడితే సరిపోదు. నాలాగా ఆలోచించాలి. నాలాగా కస్టమర్స్ ని ఆకట్టుకోవడం చేత కావాలి. చేతనైతే నాతో పోటీ పడి కస్టమర్స్ ని తన ఆటో ఎక్కేలా చేసుకోమను. చూద్దాం. భయపడేవాడే ఎక్కువగా మాట్లాడతాడు రాజన్నా. నేను మాట్లాడే మనిషిని కాదు, చేతల్లో చూపించే రకం. చూస్తూ ఉండమను. తన కళ్ళ ముందే నేను తన కస్టమర్లని నా ఆటో ఎక్కేలా చేస్తాను. ఏం చేస్తావు? బాబు బాబు బాబు, నాకు గిరాకీలు లేవు, మీకు పుణ్యం ఉంటుంది, నా ఆటో ఎక్కండి అని బతిమలాడుకుంటావా? అలా బతిమాలబోతోంది నువ్వు, నేను కాదు. అబ్బబ్బా, ఇప్పుడు నేనిచ్చే షాక్కి రేపు నీ ఆటో ఎక్కే దిక్కులేక ఈ ఆటో స్టాండ్ ఖాళీ చేసి వెళ్ళిపోతావు. దానికి రెడీగా ఉండు. అబ్బా, దీన్నే ఏడవలేక నవ్వడం అంటారు. రాజన్న, కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటే మీరందరూ స్టైలు అనుకుంటున్నారు. అసలు అవెందుకు పెట్టుకుందో తెలుసా? అందరూ నా ఆటో ఎక్కుతారు కదా, ఆ ఏడుపు కనబడకుండా కవర్ చేసుకోవడానికి ఆ కూలింగ్ గ్లాసులు పెట్టుకుంది. ఇంకా ఎంతసేపు రాజన్నా? పాట మొదలు పెట్టండి. ప్రియా వస్తానంది రానమ్మా.